నాగనూరు మండల కేంద్రంలోని ఫుడ్ పాయిజన్ జరిగిన జెడ్పీహెచ్ఎస్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ లింగయ్య సందర్శించారు. వంటగది పరిసరాలు, మంచినీటి ట్యాంకులను ఉన్నతాధికారులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. 10 రోజుల క్రితం జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫుడ్ పాయిజన్ జరగడం దురదృష్టకరం. 400 మంది విద్యార్థులు భోజనం చేయగా 23 మందికి అస్వస్థ కలగడం విచారకరమని కలెక్టర్ చెప్పారు. అస్వస్థకు గురైన చిన్నారులు బయటి ఆహారం తీసుకోవడమే కారణం కావచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనలు చూస్తే 450 మంది 420 మంది పిల్లలు 15-20 మందికి అవుతున్నటువంటి దాంట్లో రీజన్స్ ఏంటి అనేది కూడా కొంచెం డీప్గా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క ఎనిమిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయా అనేది కూడా మనకు రేపు ఎల్లుండి అనే రిపోర్ట్స్ వస్తాయి. ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, అది సంతోషకరమైనటువంటి విషయం. అందరూ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. కొందరు పిల్లలు ఈరోజు కూడా స్కూల్కి రావడం, వాళ్ళతో కూడా మనం చాలాసేపు మాట్లాడాము. వాళ్ళు బయట తిన్నటువంటి విషయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకొని దాన్ని కూడా ఒకసారి ఎగ్జామిన్ చేయాలి. దాన్ని కూడా చూసి మెడికల్ రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి దాన్ని బట్టి మనం తదుపరి చర్యలు ఉంటాయి. కొంచెం ప్రీవియస్ వీక్ కొంచెం ఫీవర్ ఉంది, పాపకి ఫీవర్ ఉంటే కాబట్టి కొంచెం నాజియా, తర్వాత చక్కర్ లాగా కూడా సెన్సేషన్ వచ్చింది, కొంచెం వామిటింగ్ జరిగింది. ఆమెకి చూసేసి చాలా మంది భయపడి మళ్ళీ కూడా మాకు కూడా కడుపు నొప్పి వచ్చిందండి. అది కూడా ఒక హైపోథిసిస్ అని కొంతమంది ఇట్లా అంటున్నారు. డెఫినెట్లీ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. మన రోల్ ఏమంటే ప్రతి దానికి ఎవ్రీ డే ఎవ్రీ స్కూల్లో మేము చెక్ చేయడం, మా హెడ్ మాస్టర్స్, మా టీచర్ కమిటీ, మా స్టూడెంట్ కమిటీ ఏర్పాటు చేయడం. టీచర్ కమిటీకి స్టూడెంట్ కమిటీ కూడా 2 కమిటీస్ యాక్టివ్గా పనిచేస్తే 2 సైడ్ నుంచి చెకింగ్ లాగా జరుగుతుంది. పాయిజన్ జరిగింది, పిల్లలందరికీ వాంతికులు అయినాయి ఫుడ్ పాయిజన్ వల్ల. మేము తిన్నది 1 గంటలకు తింటే 3 గంటలకి ఫుడ్ పాయిజన్ జరిగింది. దానివల్ల సార్ వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకుపోయినరు పిల్లల్ని. ఆడ మానూరులో తీసుకుపోతే కొంతమంది పిల్లలకి మంచిగా అయిందని ఇంటికి పంపించిండ్రు. తర్వాత ఇంకా మక్తలు తీసుకుపోయినరు, 2 పిల్లల్ని మానూరు తీసుకుపోయినరు. మళ్ళీ ఉదయం అడిగితే సార్ వాళ్ళకి మంచిగానే అయింది, మంచిగా ఉన్నారని చెప్పింది.